ఇప్పుడు ఇంతగా మాట్లాడుతున్నాడు కదా, ఈ రోజులో వరుస పెట్టి సిరీస్ ఆఫ్ స్టోరీస్ డైలీ బ్యానర్ ఐటమ్స్ ఈనాడులో వస్తున్నావు. ఏంటే నీ భూమి నీది కాదు పోయింది, ఇంకా దానికి ఏదో హెడ్డింగ్లు బ్యానర్ హెడ్డింగ్లు అన్నీ పెడుతున్నారు. వాళ్ళ దాంట్లోనే ఈ మధ్య 4-5 నెలల క్రితం ఎప్పుడో వచ్చినట్టుంది వాళ్ళ ఈనాడు ఈటీవీ వాళ్ళదేదో ఉన్నట్టుంది యూటీవీ మన అన్నదాత దీనికి సంబంధించినంత ఒకసారి అది పెట్టుమ్మా. కానీ భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్ గ్యారెంటీ చట్టం భవిష్యత్తులో రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కూడా మీకు భూమి ఉంటే అది పట్టాదారు పాస్ పుస్తకంలో ఆన్లైన్ రికార్డులో కానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఒక్కోసారి భూమి ఉన్నా సరైన పాస్ పుస్తకాలు లేక లేదా ఇతర హక్కు పత్రాలు లేక రికార్డులో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొత్త చట్టాన్ని అనుసరించే భూమి హక్కుదారులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్ రిజిస్టర్ లో ఎవరి పేరుంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారెంటీ కల్పిస్తుంది. టైటిల్ గ్యారెంటీ చట్టం పూర్తి వివరాల గురించి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ భూ చట్టాల నిపుణులు ఎన్ సునీల్ కుమార్ నుంచి తెలుసుకుందాం. అంతేకాదు ఈ రికార్డులో ఉన్న వివరాలకి గవర్నమెంటే గ్యారెంటీ ఇస్తుంది. ప్రభుత్వ హామీ ఉంటుంది కాబట్టి ఆ రిజిస్టర్ లో మన పేరు వచ్చిన తర్వాత కూడా ఏదన్నా కష్టం నష్టం కలిగి ఆ భూమి మీద హక్కు కోల్పోవాల్సి వస్తే కనుక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. దాన్ని టైటిల్ ఇన్సూరెన్స్ అంటారు. ఈ రోజున మనం ఒక కారు కొనుక్కున్నప్పుడు ఒక బైక్ కొనుక్కున్నప్పుడు ఇన్సూరెన్స్ చేయిస్తాం. ఆ కారుకో బైక్ మన ప్రమాదం ఉన్నా మన తప్పుగా వేసుకున్న ఏదైనా నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కొంత డబ్బు చెల్లిస్తారు. కానీ మన జీవితాంతం కష్టపడే డబ్బులతోటి ఒక ప్లాట్ ఇంత పొలము కొనుక్కుంటే ఒకవేళ ఆయన చుట్టూలో ఉండిపోయింది, ఆ తర్వాత తెలుస్తుంది అది ప్రభుత్వ భూమని, ఆ తర్వాత తెలుస్తుంది అసైన్మెంట్ భూమని, లేదా డబ్బు రిజిస్ట్రేషన్ జరిగింది అని ఏదైనా నష్టం జరిగితే కొంత డబ్బులు ముద్ద మనం పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఈ టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ కనుక ఉండి మన టైటిల్కి ఏమైనా ఇబ్బంది కలిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు చెల్లిస్తారు. గుడ్. ఎట్లా ఉంది రామాజీరావు మీదే, కానీ బహుశా మాకు దొరికిందని తెలిసినట్టుంది. తీసేసినాడు ఇప్పుడు యూట్యూబ్ నుంచి, ఇప్పుడే తొలగించినాడు. ఎంతసేపు అయింది ఇప్పుడైనా? 20 minutes అయింది. ఉప్పు అందినట్టుంది ఇది వీళ్ళకి దొరికింది వైఎస్ఆర్సీపీ వాళ్ళకని. తీసారా? ఓకే, ఇంకా రాదు. డౌన్లోడ్ చేసిన ఇస్తాం. దానికి స్క్రీన్ షాట్ కూడా తీసినట్టున్నారుగా. స్క్రీన్ షాట్ ఉందా? స్క్రీన్ షాట్ ఎక్కడ? ఇదే లింక్. సరే, నేను స్క్రీన్ షాట్ తీయమని చెప్పిన. ఓకే సర్లే, మళ్ళీ ఉందిలే, మళ్ళీ పంపిస్తాం, మీకు అందరికీ ఇస్తాం. సో ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి తెలిసిన అలవాటు వీళ్ళకి మామూలుగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా 600-700 హామీలు ఇచ్చినాడు. ఇట్లా పెడతాడు, అట్లా లేపేస్తాడు. ఈ పెద్ద ఆయన ముసలాయనకు రామోజీరావుకు తెలియదు, ఇప్పుడు తెలిసినట్టుంది. ఇమ్మీడియట్ తను పీకేసినాడు. నోరు తెరిస్తే అబద్దాల్లో కూడా ఎవరికి హామీ చేయని అయితే ఏమన్నా అనుకోవచ్చు, లేదా రాజకీయం కోసం ఏదో మాట్లాడుతున్నారంటే ఏమన్నా అనుకోవచ్చు. ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళ ఆస్తిపాస్తులకు, వాళ్ళ ఆలోచనల్లోనూ వ్యవస్థల మీదే నమ్మకం పోయేలాగా, భయం పుట్టేలాగా విష ప్రచారం చేయడం అనేది అంతకంటే ఘోరం, పాపం వేరే ఉంటుందా? నేను స్ట్రైట్ అందరిని వీళ్ళనే అడుగుతున్నా.